దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హలో హలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందుగా మన కౌలూరు గ్రామంలో నేను కూడా మీ అందరితో కలిసి మన సిహెచ్ఎస్ చర్చ్ మహోత్సవాలలో మరి క్రీస్తు రక్షణ సువార్త సభలలో నేను కూడా పాలుభాగస్వామి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం నాకు కూడా ప్రభు ఇచ్చినందుకు ముందుగా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అలాగనే ప్రేమతో మరి ఎంతో కాలంగా యోధా గోత్రసీమ గర్జన సందేశాలు టీవీలో ఫాలో అవుతూ వారి తండ్రి గారి నుంచి కూడా పరిచయమై ఈరోజు దైవజనులు గౌరవనీయులు రెవరెండ్ గుంటి జాన్ రాఘవయ్య గారు కూడా కృపమ్మ గారు కూడా మమ్మల్ని ప్రేమతో ఈ సభలకు ఆహ్వానించినందుకు జాన్ రాఘవ అయ్య గారికి, అమ్మగారి కృపమ్మ గారికి నా కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వేదికపై ఉన్న మరి ఎన్ రమేష్ అయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు. చక్కని ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్న తమ్ముళ్ళందరికీ, చాలా బాధ్యతగా సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బ్రదర్స్కి నా ప్రత్యేక వందనాలు. అలాగే ఈ సంఘ పెద్దలు, సంఘ యవనస్తులు, సంఘ స్త్రీ సమాజం, సంఘ స్కూల్ టీచర్స్ సైతం అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. నాతో పాటు వచ్చిన బిడ్డలు కూడా వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. మీరు కూడా నా వందనాలు పెట్టండి అమ్మా. మంచిదినాలు కదా, నాకు కొద్దిగా అడిగి పెట్టుకోవాల్సి వస్తుంది, ఏమనుకోవద్దు. ఓకే, కొంచెం మనం శ్రద్ధగా దేవుని మాటలు విందాం పిల్లరా. ఒక లేఖనాన్ని మనకు పాంప్లెట్లో ఐదరిచిన లేఖనాన్ని చదివిన తర్వాత మీరందరూ కూడా మీ బైబిల్ గ్రంథం కుడి చేతితో పట్టుకొని నేను చెప్తాను. ముందు ఆ వాక్యం చదువుకున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. బాగా అమ్మ రెఫరెన్స్లు బాగా చదివే బిడ్డల దగ్గర ఒక మైక్ పెట్టండి నాన్న. అయ్యా, మైక్లో రెఫరెన్స్ చదివితే నాకు సపోర్ట్ ఉంటుంది. చక్కగా స్పష్టంగా చదవగలిగే వారి దగ్గర మైక్ ఉంచమని మనం చూస్తున్నాను. అమ్మ చదువుతాను. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పిల్లరా, ఈ మాటపై మనం కొన్ని మాటలు రాత్రి ధ్యానం చేద్దాం. ఒకసారి బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ మీ కుడి చేతితో పట్టుకోండి. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని అలాగే లేపు పట్టుకోండి. అలాగే ఉండి కళ్ళు వేయండి. ఒక పల్లవ పాడుకున్నాం. వాక్యమును యాకోబుకు తెలియ చేసిన వారని, వాక్యమును యాకోబుకు తెలియ చేసిన వారని, ఏ జనముకి తండ్రి మీకు వందనాలు. చదవబడిన వాక్యాన్ని మీరు వివరించమని మీ పాదములు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ లోకంలో మీకన్నా గొప్ప బోధకులు మాకెక్కడ కూడా కనిపించలేదు. మీ గ్రంథాన్ని చదువుతూ ఉండగా, మీ బోధన చదువుతూ ఉండగా ప్రపంచంలో కోట్ల కొద్ది ప్రజలను ప్రభావితం చేసిన మీ బోధలకు మేము ఆకర్షితులమయ్యాం. అందుచేతనే ఈ రాత్రి మా మధ్యలో మీరు బోధించమని ప్రార్థించుచున్నాము. ఈ రాత్రి మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. మనుషుల మాటలు భక్తులను ప్రభావితులను చేయలేవు, కానీ మీ మాటలు ప్రజలను, భక్తులను, పాపులను సైతం కూడా ప్రభావితులుగా చేస్తాయి. అలాంటి శక్తివంతమైన నీ మాటలు రాత్రి ప్రజలకు అందునుగాక. తండ్రి, మీరు మాట్లాడమని వేడుకొనుచు ఉన్నాను. ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన, ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. ఇక్కడున్న యవనస్తులు, అలాగే నడివయసు వారు, వృద్ధాప్యం పొందిన వారు, ప్రతి హృదయాలు ఈ రాత్రి నీ వాక్యము చేత కదిలింపబడునుగాక. నీ కార్యములు జరిగించుతాను. మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి.
హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నాన్న మైక్ ఇచ్చారు తమ్ముడు చెల్లికి సిస్టర్ గారు. థ్యాంక్ యూ, చదువుతాను. ప్రభునందు ప్రియులారా, దైవజనులు చాలా ప్రేరకులుగా ఈ మంచి వాక్యాన్ని మన మధ్యలో వారు పాంప్లెట్ పై ప్రింట్ చేయించారు. అంటే దేవుడు వారిని అలా ప్రేరేపించారంటే ఈ వాక్యం ద్వారా ఈ 3 దినాలు మన కౌలూరు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్తులతో దేవుడు ఏదో ప్రత్యేకంగా మాట్లాడాలని ఉద్దేశించి ఉంటాడు. అమ్మ భాగ్యనాలి మీరు మాటలు. ఒక సభ అన్నప్పుడు పాటలు ఉండాలి, తర్వాత వాక్య పరీక్షగా ఉండాలి, తర్వాత ప్రార్థన కూడా ఉండాలి. నేను రెవరెండ్ జాన్ రాఘవ అయ్యగారిలో, చెల్లి కృపమ్మ గారిలో చాలా దైవికమైన ఆసక్తి నేను గమనించాను. వారి పరిచర్లో కానీ, వారి మాటలో కానీ, వారు ఇక్కడ నడిపించి నేను వచ్చి కూర్చున్న తర్వాత చూసిన విధానంలో కానీ, ప్రార్థన ఆల్రెడీ మీకు చాలా సమృద్ధిన ప్రార్థన నడిపింపనిచ్చేశారు. అయ్యా పాటలు ఎంత సమృద్ధిగా అవసరమో వాక్యం కూడా అంతే అవసరం. వాక్యం ఎంత అవసరమో ప్రార్థన కూడా అంతే అవసరం. ఎగ్జాంపుల్గా మాట చెప్పాలంటే ఈ పరిచర్య ఒక వ్యవసాయం లాంటిది. ఒక రైతు బీడు భూమిని మొదట దున్నుతాడు, దున్నిన తర్వాత విత్తనములు చల్లుతాడు, విత్తనములు చల్లిన తర్వాత నీరుని పెడతాడు. ఆ భూమి ఏమిటో తెలుసా? మానవ హృదయం. మీ హృదయం అనే భూమిని పాటల ద్వారా, అద్భుతమైన సంగీతముల ద్వారా దేవుడు ఇప్పటి వరకు దున్నబడిన భూమి వలె దేవుడు చేయించాడు. అదే ఉజ్జీవం. ఆ తర్వాత విత్తనములు దేనికి గుర్తు అనగా దేవుని వాక్యమునకు గుర్తు. ఇప్పుడు దేవుడు మీ హృదయం అనే పొలములు పాటల ద్వారా దున్నబడిన తర్వాత వాక్యం అనే విత్తనములు చల్లుటకు నన్ను ఇక్కడ దేవుడు నిలబెట్టాడు. ఇప్పుడు దున్నబడిన మీ హృదయములలో వాక్యం అనే విత్తనములు చల్లబడాలి. వాక్యం అనే విత్తనములు చల్లిన తర్వాత ప్రార్థన అనే నీరు మీరు పెట్టాలి. విత్తనాలు చల్లినా అవి మంచివైనా, బాగా దున్నిన భూమిలోనైనా నీరు పెట్టకపోతే ఆ విత్తనము మొలకెత్తదు. అలాగే మీరు మంచి ప్రార్థన అనుభవాన్ని కూడా మీరు కలిగి ఉండాలి. అయ్యగారు ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం కోసం మనం సిద్ధపడాలని అంత చక్కని ప్రేరణలు నడిపిస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా? మీ హృదయములను ఆయత్తపరిచారు దేవుడు అయ్యగారి ప్రేరేపణ ద్వారా. కాబట్టి ఇప్పుడు వాక్యం అనే విత్తనములు చల్లుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యానికి మనమందరం కూడా విశ్వాసముతో, ఆసక్తితో మనము సహకరిద్దాం. ఇక్కడ అంటున్నాడు ఒక మాట యేసు ప్రభు ఈ లోకములో కన్య మరియ గర్భము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరములు జీవించారు. చివరి 3.5 సంవత్సరములు తండ్రి చిత్త ప్రకారమైన గొప్ప పరిచర్యను ఈ లోకములో యేసు ప్రభు చేశారు. తిరిగి 3.5 ఏళ్ల పరిచర్య ముగింపులో తండ్రి అయిన దేవుడు ఈ భూలోకమునకు ఏ దైవ చిత్తముతో పంపించాడో యోహాను సువార్త 1:5 సెలవిచ్చినట్లు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని ప్రవచనాత్మకంగా ప్రకటించినట్లుగా యెషయా ప్రవక్త ద్వారా ఆయన మన పాపములను బట్టి నలగొట్టబడతాడు, మన దోషములను బట్టి నలగొట్టబడతాడు, అయ్యో అతడు పొందిన దెబ్బలతో మనకు స్వస్థత వచ్చుచున్నదని ప్రవచనాత్మకముగా 100 ఏళ్ల క్రితమే ప్రవచించినట్లుగా చివరి 3.5 సంవత్సరాల పరిచర్య ముగింపులో తండ్రి చిత్త ప్రకారముగా ఆయన మనందరి పాపశాపమును మోసి మన కొరకై కలువరి శిలువ యాగముగా బలి అయిపోయి ఉన్నాడు. ఆ ప్రభు 3.5 సంవత్సరములు పరిచర్య చేస్తున్నప్పుడు బాగా వినాలి, చాలా జాగ్రత్త కలిగి వినాలి. 3.5 years ఆయన మినిస్ట్రీ టైంలో యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే అక్కడ ప్రజలు తండోపతండాలుగా ఉండేవారు. నేను బైబిల్ పిల్లరా 102 సార్లు ఆది కాండం నుంచి ప్రారంభం వరకు చదివిన తర్వాత నాకు ఇంకా అర్థం కాని ఎన్నో విషయాలు మిగిలిపోయి నాకు తృప్తి లేదు, నాకు చాలా విషయాలు అర్థం కావట్లేదు. అప్పుడు 3వసారి ప్రభువా నేను ఇంకా బాగా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను, నాకు మీరు బయలుపరచమని అడిగి 3వసారి నిలువు మోకాళ్ళ మీద ఉండి బైబిల్ అంతా చదివాను. అంటే అంతా ఒకే రోజు కాదండి, అలా మన వల్ల అవ్వదు. రోజుకి 2 అధ్యాయములైనా 3 అధ్యాయములైనా, ఒక్కోసారి ఆసక్తి కలిగిన 5 అధ్యాయములైనా, ఒక్కోసారి బలహీనతను బట్టి అవసరం బట్టి 1 అధ్యాయమైనా, ఆది కాండం 1 అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం వరకు నిలువు మోకాళ్ళ మీద నేను చదువుతాను. ప్రభువా నాకు తెలియని అనేక విషయాలు తెలియచేయండి, బయలుపరచమని ప్రభు దగ్గర నన్ను వేడుకొని 3వ పర్యాయం చదువుతున్నప్పుడు పిల్లల నిలువు మోకాళ్ళ మీద చదివాను.
2 సార్లు చదివినప్పుడు అర్థం కాని ఎన్నో విషయాలు, నాకు బైబిల్లో ఎన్నో మిగిలిపోయిన ప్రశ్నార్థకమైన సందర్భాలకి 3వసారి నిలువు మోకాళ్ళ మీద చదివిన తర్వాత ఎన్నో ప్రత్యుత్తరములను, జవాబులను, సందేహములకు తీర్చుకునేటటువంటి జవాబులను దేవుడు నాకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశించరు అని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలు పరలోక రాజ్యములో ప్రవేశించాలి. ఇది కాన్సెప్ట్. ఈ సంఘాలన్నీ ఎందుకు, ప్రజలు, భక్తులు ఈ ఆరాధనలు ఎందుకు, ఇంతమంది దైవ సేవకులు ఎందుకు, వారి సమర్పణ ఎందుకు, ఇలాంటి దేవాలయాలు ఎందుకు, ఇలాంటి మిషనరీస్ ఎందుకు, కోట్ల కొద్ది బైబిల్ గ్రంథాలు ఎందుకు? ఎందుకంటే ప్రజలను మార్చి వారిని దేవుని రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు సిద్ధపరచాలి. అంతవరకు అదే దాని ప్రాముఖ్యత. ప్రతి ఒక్క మానవుడు దేవుని పోలికలో సృష్టించబడి ఉన్నాడు. దేవుడు ఇష్టపడి మన పోలిక చొప్పున మనుషులను సృష్టించడము అని సెలవిచ్చి మనలను తన పోలికలో సృష్టించుకున్నాడు. తన పోలికలో సృష్టించుకున్నాడు గనక మనము దేవుని యొద్ద నుంచి భూలోకమునకు పంపబడిన వారము గనక తిరిగి మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు తిరిగి మరలా దేవుని యొద్దకే వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆయన రాజ్యమునకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆయన రాజ్యములో ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. అందుకే సంగమా అక్కడ అంటాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని నీతో నిశ్చయంగా చెప్తున్నా. అసలు ఎవరు చెప్పాడు ఈ మాట అంటే శిష్యుడు చెప్పాడు. అమ్మ బాగా మోట వచ్చి నుంచి ఇంటికి వెళ్ళిన చదువుకోండి. ఆ కాలంలో శిష్యులు యేసునందుకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడిగింది ఎవరు? అమ్మ చెప్పండి, అడిగింది ఎవరు? శిష్యులు. ఇప్పుడు ప్రభు జవాబిచ్చింది ఎవరికి? శిష్యులకి. శిష్యులు అంటే ఎవరు? క్రైస్తవ సంఘానికి వెలుపల ఉన్నారా, లోపల ఉన్నారా? లోపలే ఉన్నారు. శిష్యులు అంటే ఎవరు? యేసు ప్రభుని ఎరగవరగా ఉన్నారా, ఎరిగిన వారిగా ఉన్నారా? ఎరిగిన వారిగానే ఉన్నారు. అంటే యేసు ప్రభుని ఎరిగిన వారికి చెప్తున్న బోధ, సంఘములో చేర్చబడిన వారికి చెప్తున్న బోధ, క్రీస్తును వెంబడిస్తున్న వారికి చెప్తున్న బోధ ఏంటంటే మీరు మారామో అనుకుంటున్నారేమో, పిల్లరా మీరు మార్పు చెందామో, మేము దేవుని రాజ్యంలో గొప్పగా ఉండాలని ఆశిస్తున్నారేమో, కానీ ఒక మాట, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితే తప్ప మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అంటే దేవుని యొద్దకు వచ్చుచున్న వారందరికీ దేవుని రాజ్యం లేదు. సంఘము లోపల చేర్చబడిన వారందరికి లేదు. ఎవరైతే మార్పు నుండి బిడ్డల వంటి వారు అవుతారు, అంటే ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎవరైతే ప్రభు బలలో పాలిభాగస్తులు అవుతారో, ఎవరైతే కృపావరాలు దేవుడు నమ్మి నీకు ఇచ్చిన ఆ కృపావరములను కాపాడుకుని అంతమ వరకు నమ్మకస్తులుగా ఉంటారు, వారికి దేవుడు తన రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చెబుతున్న ఈ బోధ సంఘములకు వెలుపట్టున్న వారికి కాదు, క్రీస్తుని ఎరుగని వారికి కాదు. ఈ వచనము క్రీస్తుని ఎరిగి క్రీస్తుని వెంబడించుచున్న శిష్యులకు చెప్పుచున్నాడు. ఈ రాత్రి మీరందరూ కూడా ఆ శిష్యులకు మాదిరి అయినటువంటి వారిగానే ఉన్నారు. ఎలాగంటే మీరందరూ ప్రభువుని ఎరిగి ఒక సన్నిధిలో ఏదో ఒక సంఘంలో, ముఖ్యంగా మన చేసే చర్చిలో ఆరాధిస్తున్న బిడ్డలుగా ఉన్నారు కనుక మీరు దేవునికి దగ్గరైన బిడ్డలుగా ఉన్నారు, సంఘము లోపటున్న బిడ్డలుగా ఉన్నారు. మరి మీలో మార్పు నుండి బిడ్డల వంటి వారుగా భక్తి చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారో మీరు ప్రశ్న వేసుకోవాలి రాత్రికాల సమయంలో. పిల్లరా అక్కడ ఒక మాట, ఎందుకు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి అంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఒక చక్కని మాట 5వ అధ్యాయం 2వ అధ్యాయంలో తెలియపరుస్తాడు. రోమా పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇదేన్ని వెంబడించినానా? నీ హృదయ కాఠిన్యమును మార్చుకోకుండా. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? మనిషి బాహ్య రూపంలో బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తే దేవుడు తృప్తి పడ్డు. హృదయము మారాలి. ఏం మారాలమ్మా? హృదయం మారాలి, వ్యక్తిత్వం మారాలి, మనసు మారాలి. అందుకే దేవుడు అంటాడు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి. అంటే
దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక సన్నిధి, ఒక సహవాసంలోకి వచ్చి ఆరాధించుచు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మార్పు నొందాలి. మార్పు లేకుండా వచ్చే ప్రజల వల్ల దేవునికి మహిమ రాదు. దేవుని యొద్దకు వచ్చి, సన్నిధికి వచ్చి మార్పు చెందిన వారి వలన దేవుడు మహింపరచబడతాడు. దేవుని రాజ్యములో వారికి దేవుడు చోటునిస్తాడు. ప్రభు ఒక మాట ఇలా అన్నారు కదా, ఇదిగో నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి నా తండ్రి ఎంత అనేక నివాసంలో కలవు, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను. మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. నేను వెళ్ళి అనగా ఆరోహణం, పునరుద్ధారుడైన తర్వాత ఆరోహణం, వెళ్ళుట. నేను మరలా వచ్చి అనగా రెండవ రాకడ. ప్రపంచం యావత్తు, క్రైస్తవం యావత్తు ఎదురు చూస్తున్న, నిరీక్షిస్తున్న రెండవ రాకడ, మరలా వచ్చుట. నేను మిమ్మల్ని తీసుకుపోతాను, వధువు సంఘము ఎత్తబడుట. చప్పట్లు కొట్టోసారి అల్లి చెప్పండి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇప్పుడు దేవుడు సెలవిచ్చిన ఆ వధువు సంఘములో నీవు ఉండాలంటే, ఎత్తబడే గుంపులో నీవు ఉండాలంటే, దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన స్థలం పరలోక రాజ్యం, దేవుని రాజ్యములో మనము చేర్చబడాలి అంటే మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారుగా మీరు పిల్లరా జీవించాలి. ఇప్పుడు ఈ మార్పు నొందుట అనే అనుభవాన్ని మనం తీసుకుంటే బైబిల్ గ్రంథంలో చాలా 66 పుస్తకాల్లోని చాలా సందర్భాల్లో ఈ మాటను దేవుడు ప్రస్తావిస్తూ ఉంటాడు. అయితే కొన్ని చోట్ల బైబిల్ గ్రంథమును చాలా గూఢార్థముగాను, పిల్లరా చాలా భావగర్భితమైన అంశముగా కూడా ఈ సందర్భాన్ని దేవుడు పొందుపరిచాడు. ఎగ్జాంపుల్ గా మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరమగీతముల గ్రంథము, బైబిల్ సున్నవారు ఒకసారి చూడండి పిల్లరా. పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. పరమగీతములు 1:8 చదువునానా. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము. చాలు. ఇక్కడ ఏమంటాడంటే నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా. పరమగీతాల గ్రంథంలో రాసిన రచయిత జ్ఞాని అయిన సొలొమోను. అందులో షోలమితి వధువు సంఘమునకు గుర్తుగా ఉన్నది. సొలొమోను వరుడైన యేసుకు పెండ్లి కుమారుడైన యేసు గుర్తుగా ఉన్నాడు. షోలమితి పెండ్లి కుమార్తెగా, సొలొమోను పెండ్లి కుమారుడుగా ఉన్న అక్కడ అక్షరార్థములోని భావం నుంచి ఆత్మీయ అర్థం వైపు మనం ప్రయాణం చేస్తే పిల్లగా సొలొమోను వరుడుగా కనబడతాడు. ఆ వరుడు ప్రియుడైన యేసుక్రీస్తు గుర్తుగా మనం చూడాలి. షోలమితి వధువుగా కనిపిస్తూ ఉంది పరమగీతాల గ్రంథంలో. ఆ వధువైన పెండ్లి కుమార్తె క్రైస్తవ సంఘమునకు గుర్తుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు వరుడైన యేసు వధువైన పెండ్లి కుమార్తె అయిన క్రైస్తవ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా. నారీమణి అని తన సంఘాన్ని పిలుస్తూ ఉన్నాడు. పిల్లల భాగం నారీ అంటే అర్థం ఏమిటి? ఈ నారి అనే మాట ఒక పరమగీతాల గ్రంథంలోనే ఉన్నదా, లేక దేవుడు ఈ దైవ గ్రంథంలో ఇంకా ఎక్కడైనా ప్రస్తావించాడని మనం చూస్తే ఆది కాండములో ఇదే పదమును దేవుడు ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి పిల్లల, ఆది కాండము 2వ అధ్యాయము 23వ వచనం చదువుతండి. ఆది 23:2-23. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది కనుక నారి అనబడను. ఆగండి పిల్లల, నారి అనే మాట ఒక పరమగీతాల 2వ అధ్యాయంలోనే కాదు పిల్లల, ఆది కాండము ఆ పరమగీతాల 1వ అధ్యాయంలోనే కాదు, ఆది కాండము 2వ అధ్యాయంలో కూడా ఇదే పదమును మనం చూస్తూ ఉన్నాం. నారి అంటే అర్థం ఏమిటో మీకు తెలియాలి. ఈ నారి ఎలా వచ్చిందో మీకు తెలియాలి. పిల్లల చూడండి, ఆది కాండము 2వ అధ్యాయంలో ఉన్న నారి ఎవరో కాదు, అవ్వ అనగా స్త్రీ అనే విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. పిల్లల, దేవుడు పురుషుడు చేసినప్పుడు మట్టితో చేసినట్లుగా, ఆది కాండములో ఆదామును చేసినప్పుడు మట్టితో చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తిరిగి ఆదాము ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం అనిపించలేదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఆలోచించి అతనికి ఒక సాటి అమ్మను సహాయం చేయాలనుకున్నాడు. ఇప్పుడు అవ్వను చేసేటప్పుడు, స్త్రీని చేసేటప్పుడు, ఆదామునకు తోడును చేసేటప్పుడు మట్టితో చేయ తలంచలేదు. ఆయన ఆదామునకు గాఢ నిద్రను కలుగజేశాడు. ఆయనకు ఆపరేషన్ చేశాడు. ఆయన ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీశాడు. ఆ ప్రక్కటెముకని స్త్రీగా, అవ్వగా, ఆదాముకు సహకారిగా, ఒక మాటలో చెప్పాలంటే తనకు భార్యగా సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పండి అందరూ. ఈసారి
చూడండి బాగానండి. ఇప్పుడు ఆదామును దేంతో చేశాడండి? మట్టితో. అంటే పురుషుని దేంతో చేశాడు? మట్టితో. అవ్వను దేంతో చేశాడు? ఎముకతో. స్త్రీని దేంతో చేశాడు? ఎముకతో. అంటే మేము మట్టితో చేయబడిన వారిని, మీరు ఎముకతో చేయబడిన వారు స్త్రీలు. మట్టి గట్టిదే, ఎముక గట్టిదమ్మా? చాలా గట్టిగానే చెప్పారు మొత్తానికి, మీదనే సరిగ్గా సందర్భం. ఎస్, ఎముకే గట్టిది. చెప్పండి, ఎముకే. అందుకే మీరు గట్టోళ్ళు, మేము మట్టోళ్ళు. మీరు 2 ఏడుపులు కన్నీరు జారితే ఈ మట్టి ఊరికినే కరిగిపోయి అప్పు తెచ్చేనో పడుచని కొనుక్కోమని డబ్బులు ఇచ్చేస్తాడు. విన్నారండి? మీరు కోపడిన ఏ స్త్రీ ఏమి చేయించలా. ఏడ్చిన ప్రతి స్త్రీ తన భర్త దగ్గర అన్ని సాధించింది. కారణం ఏంటి తెలుసా? మట్టి కరిగిపోదు. చెప్పండి, మట్టి కరిగిపోదు. కాబట్టి మీరు గట్టి వాళ్ళు, మేము మట్టి వాళ్ళం. జానన్న భలే రహస్యం చెప్పాడు. రేపు నుంచి అడుగుతా ఆయన అనుకోబాక. ఆయన లాగి పెట్టి ఒకటి కొడితే నువ్వు మళ్ళీ 3 రోజులు వద్దు మళ్ళీ మీరు. ఓకేనండి? కాబట్టి మీరు గట్టి, మేము మట్టి. ఓకే, అక్కడ సందర్భాలు ఉంచుదాం. మీకు ఒక సత్యం కొరకు చెప్పాను అంతవరకే. ఒకసారి చేతులే తల్లి చెప్పండి. ఇక్కడ ఈ మాటను జాగ్రత్తగా మనం ధ్యానిస్తే, ఇప్పుడు అవ్వ ఎలా వచ్చింది? బాగా అవ్వ ఎలా వచ్చింది? ఆదాము గాయపడితే వచ్చింది. అమ్మ వినాలి నాన్న. ఇప్పుడు స్త్రీ ఎలా వచ్చింది? ఆదామునకు భార్యను ఎలా సృష్టించాడంటే దేవుడు, ఆదాము గాయపడితే వచ్చింది. ఆదాము గాఢనిద్రపడితే వచ్చినది అవ్వ, స్త్రీ, తన భార్య. అలాగనే నారి అనే పదము, నారి అనగా స్త్రీ అనే అర్థము. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయము 8లో చెప్పాడు కదా, నారీమణి అన్నాడు తన భార్యను, వధువు సంఘమును. ఇప్పుడు నారి అనే పదము ఆది కాండములో స్త్రీ అని చక్కగా భావాన్ని చూస్తున్నాం. ఇప్పుడు స్త్రీ అనే నారి అనగా భార్య, ఆదాము యొక్క భార్య ఎలా వచ్చిందంటే, ఆదాము గాయపడితే వచ్చింది, ఆదాము గాఢ నిద్ర పొందుతూ వచ్చింది. మరి పరమగీతాల గ్రంథంలో నారి ఎలా వస్తుంది? యేసుక్రీస్తు వరుడుగా, యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా రాబోతున్నప్పుడు ఆయన పెండ్లి కుమార్తె సంగముగా, ఆయన వధువు సంగముగా, ఆయన భార్యగా తను సిద్ధపరచుకుంటున్న ఈ వధువు సంఘము ఎలా నారి అనే పదములో ఎలా వస్తుంది తెలుసా? అమ్మా, ఆది కాండములో నారి మొదటి ఆదాము గాయపడితే వచ్చింది. పరమగీతాల గ్రంథములో వధువు సంఘం అనే నారి, పెండ్లి కుమార్తె సంఘం అనే నారి, కడపటి ఆదాముగా పిలువబడిన మన ప్రభు, మన రక్షకుడు గాయపడితే వచ్చింది. చప్పట్లు కొట్టొస్తారు అల్లించారు. దేవుని బిడ్డలారా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో మొదటి ఆదాము గాయపడ్డాడు. ఆయన గాయాల ద్వారా ఆయన భార్య, పిల్లల స్త్రీ అవ్వ వచ్చినట్లుగా చూస్తాం. కడపటి ఆదాముగా పిలువబడిన యేసు, బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదవండి. యేసు క్రీస్తుని కడపటి ఆదాం అని వివరించాడు, కడపటి ఆదాం అని ప్రస్తావించాడు. కారణం ఏంటో మీకు తెలుసా? మొదటి ఆదాము గాయపడ్డాడు తన భార్య సృష్టించబడ్డం కోసం. ఇప్పుడు కడపటి ఆదాము కూడా గాయపరచబడ్డాడు, శిక్షించబడ్డాడు, ఎన్నో గాయాలు పొందాడు, తన రక్తాన్ని చిందించాడు. ఎవరైతే ఈ కడపటి ఆదామైన యేసుక్రీస్తు గాయముల ద్వారా కొత్తగా ఒక చిన్న బిడ్డల వలె పుడతారో, కొత్తగా ఎవరైతే బిడ్డల వలె మార్పు నుండి నూతన జన్మలోకి వస్తారో, వారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఈ రాత్రి కాల సమయంలో కడపటి ఆదామని యేసు, యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఇంటికి 53వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువునాను. తర్వాత అధ్యాయం అంతా ఇంటికి చదువుకుందరు. కానీ యెషయా గ్రంథము 53 5వ వచనాన్ని చదువుకుందామా? 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. మన శిక్ష అతని మీద పడను. సిస్టర్, బ్రదర్, నీకు ఒక కొత్త జన్మనివ్వడానికి, నిన్ను మార్పు పొందిన ఒక చిన్న బిడ్డ వలె, ఒక పసి బిడ్డ వలె, ఒక నూతన రూపంలోనికి నిన్ను నడిపించడానికి నీ కొరకు దైవ కుమారుడని యేసు, మన రక్షకుడు యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు గాయపరచబడ్డాడు. ఇప్పుడు ఆయన గాయముల ద్వారా రక్తము చిందింది. చెప్పండి, ఆయన గాయాల ద్వారా ఏం చిందిందమ్మా? ఆయన రక్తము చిందించబడింది. ఎవరైతే ఇప్పుడు యేసుక్రీస్తు గాయముల ద్వారా చిందిన రక్తములో కడగబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు గాయముల ద్వారా చిందించబడిన రక్తములో వారి పాప జీవితమును కడుగుకుంటారో, ఎవరైతే మార్పు నొందుటకును చిన్న బిడ్డల వంటి వారిగా పరివర్తన చెందుటకును ముందుకు వస్తారో, వారికి దేవుడు తన రాజ్యమును ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. నారీ అనగా స్త్రీ అని అర్థము, స్త్రీ అనగా సంఘము అని అర్థము. క్రైస్తవ సంఘమును స్త్రీతో పోల్చాడు దేవుడు.
ఎందుకో తెలుసా? ఎందుకు సంఘం స్త్రీతో పోల్చబడిందంటే యేసుక్రీస్తు వరుడిగా పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు గనక. ఇదిగో గొర్రె పిల్ల వివాహ మహోత్సవము రాబోతా ఉంది, జరగబోతా ఉంది, ఆ సమయం వచ్చేసింది. అందుకే పిల్లరా, సంఘము స్త్రీతో పోల్చబడి క్రైస్తవ సంఘము వరుడైన యేసుక్రీస్తు యొక్క వివాహమునకు సిద్ధపడవలసినదిగా సంఘము ఉండాలి. పిల్లలు చూడండి, నారీ అనగా కడపటి ఆదామైన క్రీస్తు గాయాలలో జన్మించినటువంటి సంఘము. చూడండి ఒకసారి పిల్లరా, ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ఇంతగా గాయపరచబడ్డాడు? ఎవరు జన్మిస్తారంటే చిన్న బిడ్డల్లాగా? ఏమా, అందరూ జన్మించలేరు. వినాలి మీరు బాగా ఈ మాటలు. అందరూ కొత్త జన్మ జన్మించడానికి ఇష్టపడరు. ఏదో బైబిల్లో తీసుకుని చర్చకు వచ్చి అంటానికి ఇష్టపడతారు, కానీ నూతన జన్మ పొందడానికి అందరూ ముందుకు రాలేరు. రక్షణ పొందడానికి ముందుకు రాలేరు. పరివర్తన చెందులకు ముందుకు రాలేరు. ఆచారం కోసమో, అలవాటు కోసమో, పితరుల పారంపర్యాచారం కోసమో వచ్చేవారు ఎక్కువైపోయారు. అలా కాదు, పరివర్తన చెందేవారు యేసయ్యకు కావాలి. మార్పు నుండి బిడ్డల వంటి వారిగా, పగ లేని వారిగా, కక్ష లేని వారిగా, క్రోధము లేని వారిగా, చక్కగా అందరిని శత్రువులు సైతం కూడా ప్రేమించేవారు యేసయ్యకు కావాలి. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి మార్పు, పసిబిడ్డల వంటి మార్పు చెందిన బిడ్డలుగా మనం ఉండడం దేవునికి మహిమకరమైన విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరు మారుతారు? ఎవరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు అవుతారు? ఎవరికి సత్యం తెలుస్తుంది? ఎవరు మారారు? ఎవరు మారుతారు? అలా మారాలంటే నువ్వు ఇంకా ఏం గ్రహించాలి? బైబిల్ గ్రంథంలో పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. చాలు. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతను నేను గుర్తించవచ్చు అంటుంది. ఇప్పుడు మొదటి అధ్యాయంలో ప్రియుడు మాట్లాడాడు, నారీమణి అని, సుందరి అని మాట్లాడాడు. అమ్మ వినాలి. ఇప్పుడు ఈ యొక్క 5వ అధ్యాయంలో ప్రియురాలు వధువు సంఘం మాట్లాడుతుంది తన వరుడు, తన ప్రియుడని యేసుక్రీస్తు గురించి. ఏమనంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, చెప్పడమా, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని మాట్లాడుతూ ఉంది. ఎవరు చిన్న బిడ్డల వల్ల మార్పు చెందుతారు? ఎవరు చిన్న బిడ్డల వల్ల మార్పు చెందడానికి ఇష్టపడగలరు? ఎవరు అయ్యో నేను మారకపోతే ఇంకెందుకు, ఈ సంవత్సరం మా దైవజనుడు ఇచ్చిన ఆ అద్భుతమైన లేఖను చొప్పున చిన్న బిడ్డల వలె నేను మారకపోతే ఇంకెందుకని ఎవరు పశ్చాత్తాపడతారు? ఎవరు ప్రభావితులవుతారు? ఎవరు ఆ వాక్యము నెరవేర్పు వైపు అడుగు ముందుకేస్తారో తెలుసా? పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనమును గ్రహించిన వారు మాత్రమే అట్టి మార్పును కోరుకుంటారు. ఆ మార్పు కొరకు తాపత్రయపడతారు. ఏమిటి అందులో గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా అండి? అక్కడ మాట్లాడిన మాట, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు అని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బాగా ఈ మాటలు ఇక్కడ ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. వర్ణం అనగా రంగు అని అర్థము. బ్రదర్స్ సిస్టర్, తెలుగు డిక్షనరీ చూడొచ్చు. వర్ణం అనగా రంగు. ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే, నా ప్రియుడు ధవళవర్ణుడు అనగా ధవళం అనగా తెలుపు అని అర్థము. బైబిల్ గ్రంథాన్ని 3 రకాలుగా బోధించవచ్చు. ఒకటి చరిత్రానుసారంగా బోధించవచ్చు. చరిత్రానుసారమైన బోధ శ్రేష్టమైనదే. దాని వలన భక్తులకి, వింటున్న వారికి, ఆసక్తి కలిగి వినేవారు ఎవరికైనా చారిత్రాత్మకమైన ఎన్నో విషయాలు బోధపడతాయి, అవగాహన అవుతాయి. చరిత్రానుసారమైన బోధ తప్పు కాదు, మంచిది, శ్రేష్టమైనది. రెండవదిగా అక్షరార్థమైన బోధ, అక్షరార్థముగా బోధించవచ్చు. అంటే అక్కడ సందర్భాన్ని బట్టి సందర్భానుసారంగా బోధించవచ్చు. చరిత్రానుసారమైన బోధ కంటే అక్షరార్థమైన బోధ, సందర్భానుసారమైన బోధ ఇంకా శ్రేష్టమైంది. కారణం ఏంటంటే అప్పటి సందర్భంలో అనేక విషయాలు మనకు అవగాహన అవుతాయి, గ్రహించగలుగుతాం. మూడవదిగా ఎలా బోధించవచ్చు అంటే ఆత్మీయ అర్థముతో ఈ దైవ గ్రంథాన్ని బోధించవచ్చు. చరిత్రానుసారమైన బోధ కంటే అక్షరార్థమైన సందర్భానుసారమైన బోధ శ్రేష్టమైనది. సందర్భానుసారమైన బోధ కంటే కూడా, అక్షరార్థమైన బోధ కంటే కూడా ఆత్మీయ అర్థము కలిగిన బోధ అతి శ్రేష్టమైనది. అందరూ స్తోత్రం చెప్పండి. నేను వాక్యం మధ్యలో కొంచెం అప్పుడప్పుడు ఇలా మిమ్మల్ని అమ్మ హల్లి చెప్పండి, చప్పటి కొట్టమని అడగడం బాగుండదు. మీకు ఒక చిన్న అవగాహన కల్పిస్తా. నేను ప్రసంగం మధ్యలో ఎప్పుడైనా ఇలా అంటే మీరందరూ చక్కగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. చప్పట్లు ఎవరికమ్మా? జాన్ రాజు గారికా, జాన్ గారికా, జాన్ రాఘవ గారికా, రమేష్ గారికా,
కొంతమంది మాకనుకో స్వప్నతో పట్టుకోవడం కొట్టిన తుప్పుకు మనం కొడతాం. మాకు కాదని అన్నం పెడతాం. ఏసై కొట్టండి చప్పట్లు. ఎవరికండి చప్పట్లు? సర్వజనులారా చప్పట్లు. ఎవరికి? ఏసైకి. కాబట్టి మీరు కొట్టే చప్పట్లు వేసారు. ఓకే, మధ్యలో నేను ఎప్పుడైనా ఇలా చేయొత్తే మీరు అందరూ 2 చేతులు పైకెత్తి బిగ్గరగా ఏమనాలి? మీకు అవగాహన అయింది లేదు, నేను కొంచెం ప్రయత్నం చేసి తెలుసుకోవడం ట్రై చేస్తాను. నా ప్రసంగం ముగించే వరకు ఇలా నాకు 1 అవర్ టైం ఇచ్చారు. 1 అవర్ ఖచ్చితంగా మాట్లాడతాను. 1 అవర్ మించాడు. నాకు టైం అంటే క్రమశిక్షణ ఎక్కువ. ఇంకో సంగతి తెలుసా? ఎప్పుడు ఏ స్టూడెంట్ గొప్పవాడు అవుతారు తెలుసా? క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, క్రమశిక్షణగా టైం టు టైం స్కూల్కి వెళ్ళే వ్యక్తి, క్రమశిక్షణగా స్టడీ అవర్స్ అన్ని కంప్లీట్ చేసే వ్యక్తి, ట్యూషన్ కూడా పూర్తి చేసుకునే వ్యక్తి, ఎగ్జామ్స్ అన్ని పూర్తిగా రాసే వ్యక్తి, అతను ప్రయోజకుడు. అతను నాకు క్రమశిక్షణ అంటే ఇష్టం. ఎందుకంటే మా గురువాడు ఒక సామెత ఉంది, కుర్రోడికి మైక్, పాస్టర్ గారికి మైక్ ఇవ్వకూడదు అన్నారు మా ఊరిలో. కుర్రోడికి బైక్, పాస్టర్ గారికి మైక్. ఎందుకని? ఇప్పుడే వస్తాడు బైక్ వేసుకెళ్ళిన కుర్రోడు ఇప్పుడు వస్తాడు. ఈ పిల్లడు అయితే కరెక్ట్గా వస్తాడు, బాగా వాక్యం నాకు తెలియని నమ్మకం ఉంది. ఎప్పుడు వస్తాడు తెలియదు. ఇప్పుడే వస్తాడు బైక్ వేసుకుని కుర్రోడు ఎప్పుడు వస్తాడో చెప్పలేము. మైక్ పట్టుకున్న అయ్యారికి ఇప్పుడు అప్పుడే వదలకొద్ది కాదు. కానీ నాకు టైం సెన్స్ తెలుసు. నేను ప్రభు దగ్గర ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకున్నాను, సేవ మొదలెట్టా. ఓకే, నాకు ఇచ్చిన టైం 100% పడిస్తా. 10 గంటల 12 నిమిషాలు ముగిస్తా. నాకు మైక్ 9 గంటల 12 నిమిషాలకు ఇచ్చారు. ఓకే, జాగ్రత్త. ఇంకా మళ్ళీ కొన్ని మాటలు మనకు మిస్ అవుతాయి. నేను ఇంకా కొన్ని విషయాలు నేను చెప్ప వెళ్ళిపోతాయి. అసలు విషయాలకు వచ్చేస్తాను. ఇక్కడ ఎప్పుడు సంఘము మార్పు చెంది బిడ్డల వంటి వారు అవుతారు. సంఘంలో ప్రజలు ఎప్పుడు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావడానికి ఎప్పుడు ప్రభావితులవుతారు, ఎప్పుడు ఆసక్తి చూపిస్తారు, ఎప్పుడు ఆశ కలిగి ఉంటారంటే ఈ యొక్క పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని సంపూర్ణముగా గ్రహించినప్పుడు. ఏమి గ్రహించాలి అయ్యారు ఈ వచనములో? అనే భావాన్ని మేము ఏ భావాన్ని మేము నేర్చుకుంటాం? ఇందులో ఉన్న ఆత్మీయ అర్థమును మీరు గ్రహించాలి. ఎంత చెప్పాను మీకు? 1, ఆ చరిత్రానుసారంగా బోధించవచ్చు బైబిల్ గ్రంథాన్ని. 2, అక్షరార్థంగా సందర్భానుసారంగా బోధించవచ్చు బైబిల్ గ్రంథాన్ని. 3, ఆత్మీయ అర్థంతో బోధించవచ్చు. ఈ పరమగీతాల గ్రంథం 5:10 వచనంలో ఆత్మీయ అర్థం ఏంటో మీకు చెప్తాను. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని మాట్లాడుతూ మనం చూస్తున్నాం. సంఘము, స్త్రీ వధువు సంఘము, పెళ్లి కుమార్తె సంఘము తన ప్రియుడిని యేసును వర్ణిస్తోంది. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. ఎందుకు ఇలా మాట్లాడింది? ధవళం, వర్ణం అంటే రంగు అని మీకు నేను చెప్పాను. ధవళవర్ణుడు అంటే అర్థం ఏంటంటే ధవళం అనగా తెలుపు అని అర్థము, రత్నం అనగా ఎరుపు అని అర్థము. అంటే ఇప్పుడు ప్రియురాలు వధువు సంఘము తన ప్రియుడైన మన ప్రియుడైన మనవరుడైన యేసుని ఎలాంటి ఆత్మీయ దృష్టితో చూస్తుందంటే నా ప్రియుడు ధవళవర్ణుడు అంటే తెల్లని వాడు, సౌందర్యము కలిగిన వాడు, ఎంతో సుందరుడు. ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు ఉన్నారా? ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను, ధవళవర్ణుడు రత్న వర్ణుడు అతడు, అవని 10,000 అపురూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ. అబ్బా ఏం బాగుండే పాటలు ఎవరు వస్తారు కానీ మీకు తెలుసో లేదో, పాటల ద్వారా కూడా ప్రజలు ఎంతమంది మారారు. దేవుడు స్తోత్రం చెప్పండి. కొంతమంది పాటల ద్వారా మారుతారు, కొంతమంది వాక్యం ద్వారా మారుతారు, కొంతమంది మంచి సాక్ష్యం ద్వారా మారుతారు, కొంతమంది పాపపు ఒప్పుకోలు ప్రార్థన సమయంలో మారుతారు. ఎంతో సుందరుడు నా ప్రియుడు ధవళవర్ణుడు అంటే తెల్లని వాడు. తిరిగి మళ్ళీ వెంటనే ఆ వధువు సంఘమే ఒకే వచనంలో 2వ మాట ఏమంటుందంటే నా ప్రియుడు రత్నవర్ణుడు. రత్నం అనగా ఎరుపు అని అర్థము, రత్నవర్ణుడు అనగా ఎర్రని వాడు అని అర్థము. అంటే ఇక్కడ వధువు సంఘం పలికిన మాట మనం చూస్తే నా ప్రియుడు ధవళవర్ణుడు అనగా తెల్లని వాడు, నా ప్రియుడు రత్నవర్ణుడు అనగా ఎర్రని వాడు. తెల్లని వాడని తన ప్రియుడు, తన వరుడు, రక్షకుడని యేసు ఎర్రని వాడిగా ఎలా మారాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ఇప్పుడు చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతని మీద
అతని మీద పడెను. అతడు మన రక్షకుడైన యేసుక్రీస్తు, అతడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా ప్రవక్త ఇంకా యేసుక్రీస్తు పుట్టక పూర్వమే సుమారుగా 500 ఏళ్ల క్రితమే యేసుక్రీస్తు జన్మను గురించి ప్రవచించాడు, యేసుక్రీస్తు శ్రమల గురించి ప్రవచించాడు, యేసుక్రీస్తు మరణము గురించి ప్రవచించాడు. ఆ ప్రవచనంలో ఇదిగో యేసు ప్రభు మన దోషములను బట్టి నలుగొట్టబడతాడని ప్రవచించాడు. యేసుక్రీస్తు జీవిత చరిత్రంతా మనం చూస్తే ఎవరో అల్లిన ఒక కథ కాదు, ఒక మానవుడు రాసిన తన కలమతో రాసిన ఒక రచన కాదు. ఇది ఒక సత్యము, ఇది ఒక ప్రవచనం, ఇది ఒక జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం. దేవునికి మహిమ కలుగునుగా. బ్రదర్స్ సిస్టర్, నా ప్రియుడు ధవళవర్ణుడు అనగా తెల్లనివాడు, నా ప్రియుడు రక్తవర్ణుడు అనగా ఎర్రనివాడు. ఇప్పుడు తెల్లనివాడు ఎర్రనివాడు అని ఎందుకు చెప్తుంది? ఒక మనిషిలో 2 రంగులు ఉంటాయా? ఉండవు. ఏ మనిషి 2 రంగులు ఉండడు, ఒకే రంగు ఉంటాడు. అయితే తెల్లగా ఉంటాడు, సామాన్సాయిగా ఉంటాడు, లేకపోతే నాలాగా కొంచెం నలుపుగా ఉండొచ్చు. కానీ మరి ఇక్కడ ఈయన ఒక పక్క తెల్లనివాడు అంటుంది, మళ్ళీ వెంటనే ఎర్రనివాడు అంటుంది. ఒక తెల్లనివాడు మరొక ఎర్రనివాడిగా ఎలా మారుతాడు? ఎలా మారాడు తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం యొక్క ప్రవచనము నెరవేర్చి, క్రీస్తు పుట్టకపోవడమే 500 ఏళ్ల క్రితము పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త ప్రవచించిన క్రీస్తు శ్రమల ప్రవచనము నెరవేర్చి మన శిక్ష తన మీద వేసుకొని మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడి మన తండ్రితో పోగొట్టుకున్న ఏదేదో ఆదాము చేసిన తప్పుకు పాపానికి ప్రతి కీడుగా తండ్రి అయిన దేవుడితో మానవాళ్ళు పోగొట్టుకున్న తెచ్చుకున్న సమాధానాన్ని తిరిగి ఇవ్వడానికి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేది. ఎప్పుడైతే మన పాప శిక్ష ఆయన మీద పడిందో, మన దోష శిక్ష ఆయన మీద పడిందో, మన పాప శాప శిక్ష యేసు ప్రభు తన దేహములో తన శరీరంలో నలుగొట్టబడినట్లుగా శిక్షించబడ్డాడు. పిల్లగా అప్పుడు కొరడాతో కొట్టిన దెబ్బల వల్ల ఆయన దేహం చీరుకుపోగా, తల మీద పెట్టిన ముళ్ళ కిరీటం వల్ల ముళ్ళు గుచ్చి శిరస్సు నుంచి ఆయన రక్తము కారగా, చేతులలో పాదాలలో మేకులతో కొట్టినప్పుడు ఆ గాయం ద్వారా తన రక్తము చిందగా, పక్కలో బల్లముతో పొడిచినప్పుడు నీరు రక్తము కారినట్లుగా బైబిల్లో ఉంది. ఆయన రక్తము చిందగా శిరస్సు నుంచి శిరుపాదం వరకు మన శిక్షను భరించినప్పుడు, మన పాప దోష శిక్ష తన పైన వేసుకున్నప్పుడు ఆయన కొడా దెబ్బలతో కలిగిన గాయాల వల్ల ఆయన రక్తములో తడిచాడు. శిరస్సుపై పట్టిన ముండ్లకింత గాయాల వల్ల తన రక్తంలో తడిచాడు. మేకులతో కొట్టిన గాయాల వల్ల తన రక్తంలో తడిచాడు. బండపు పాటు వల్ల తన రక్తంలో తడిచాడు. తన రక్తంలో తనే తడిచిపోయి ఎర్రని వాడుగా మారిపోయాడు. ప్రదర్శిస్తారు. ఎందుకు ప్రియురాలు వధువు సంఘం నా ప్రియుడు ధవళవర్ణుడు తెల్లని వాడని చెప్పిన తర్వాత నా ప్రియుడు రత్నవర్ణుడు అని ఎందుకు చెప్పిందంటే, తెల్లని వాడని నా ప్రియుడు, అందగాడని నా ప్రియుడు, సౌందర్యవంతుడని నా ప్రియుడు, 10,000 మందిలో గుర్తించగలిగే సుందరుడని నా యేసు నా పాప శిక్ష మోసి, నా దోష శిక్ష మోసి, నా పాప శాప శిక్ష తన మీద వేసుకుని తన శరీరంపై భరించి మోసి తన రక్తములో తను తడిచిపోయి రత్నవర్ణుడుగా మారిపోయాడు, ఎర్రవాడుగా మారిపోయాడు. ఇప్పుడు ఈ వధువు సంఘము యేసుని ధవళవర్ణుడుగా చూసిన తర్వాత క్రీస్తు శ్రమల అనంతరం తన పాప శిక్ష మోసినప్పుడు రత్నవర్ణుడుగా చూసింది. ఇలా ఎవరైతే చూడగలరో వారు మాత్రమే మార్పు నుండి చిన్న బిడ్డల వల్లే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారుగా మారుతారు. ఈ రాత్రికాల సమయంలో పరమగీతలోని 5:10 వచనం చొప్పున యేసును నువ్వు ఇంకా ధవళవర్ణుడుగానే చూస్తున్నావా, లేకపోతే మనందరి పాప శాప శిక్షను భరించి రత్నవర్ణుడుగా మారిపోయిన తన రక్తంలో తనే తడిచిపోయి ఎర్రని వాడుగా కనబడుతున్న రత్నవర్ణుడుగా నువ్వు చూస్తున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి నీకు దేవుడు తన రాజ్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇది మతం కాదు, ఇది మత మార్పిడి కాదు. ఒక పాపి పరిపూర్ణమైన మార్పు నుండి స్వర్గానికి వెళ్ళే, నిత్య జీవానికి వెళ్ళే, మోక్షానికి వెళ్ళే మార్గం మాత్రమే ఇది. అందుకే నిన్ను దేవుడు నువ్వు మారాలి, నువ్వు పసిబిడ్డ వంటి వ్యక్తిగా మారాలి, నీ మనస్తత్వం మారాలి,
చిన్న బిడ్డల వల్ల మీరు మార్పు చెందితే దేవుని రాజ్యంలో మీరు ప్రవేశిస్తారని స్పష్టంగా దేవుడు చెప్తాడు. క్రైస్తవ్యం అనేది మతం కాదు. క్రైస్తవ్యం అనేది పిల్లలు ఇంకేదో కాదు. అది ప్రజలను మార్చేది. ఒక తప్పు చేస్తున్న వ్యక్తి మంచి మార్గంలోకి వచ్చేది. ఒక పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఉన్న ప్రవర్తన మార్చుకొని పరిశుద్ధుడిగా మార్చబడేది క్రైస్తవ జీవితం. దేవుడు నిన్ను కూడా నువ్వు లోకానుసారం ఉంటూ సన్నిధికి రమ్మని దేవుడు ఇష్టపడట్లా. అలా వస్తే అది ఇష్టపడట్లా. అట్లా చెప్పట్లేదు ఆయన. మీరు మార్పు పొందాలి. పిల్లల వంటి వారు కావాలి. అప్పుడే మీరు నా తండ్రి రాజ్యంలో ప్రవేశిస్తాను. చూడండి, పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాం. పరమగీతములు 2:14. బండ సందులలో ఎగురున పావురమా, పేటు పీటలను ఆశ్రయించున పావురమా. ఇప్పుడు ఇక్కడ వరుడు మాట్లాడుతున్నాడు 2వ అధ్యాయంలో 14వ వచనంలో. ఇప్పుడు వరుడని యేసు, పెండ్లి కుమారుడు యేసు తన సంఘముతో ఇలా మాట్లాడుతున్నాడు. బండ సందులలో ఎగురు నా పావురమా. సంఘము పిల్లగా బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదివితే అనేక సందర్భాల్లో అనేక విధాలుగా వర్ణించబడింది. పిల్లల సందర్భాన్ని బట్టి ప్రవచనం మాట్లాడబడింది. ఇక్కడ పరమగీతాల గ్రంథంలో సంఘమును పావురముతో పోల్చాడు. తన సంఘాన్ని అంటున్నాడు, బండ సందులలో ఎగురున పావురమా. పావురం క్రైస్తవ సంఘములకు గుర్తుగా కనపడుతుంది. ఇక్కడ మరికొన్ని సందర్భాల్లో పావురం పరిశుద్ధాత్మ గుర్తుగా కూడా ఉంటుంది. ఈ పరమగీతాల గ్రంథంలో తన సంఘములో పావురంతో పోలుస్తున్నాడు. ఇప్పుడు పావురం అనే ఈ సంఘం ఎలా ఉండాలట? బండ సందులలో ఎగిరేతిగా ఉండాలి. ఎక్కడ ఎగరాలమ్మా? బండ సందులలో ఎగురున పావురమా. బండ సందులు అంటే ఎందుకన్నాడు? బండ అంటే ఎవరు? బండ అనగా యేసుక్రీస్తు. మిమ్మల్ని వెంబడించిన ఆ బండలోనిది మీరు త్రాగిని. మీ కొరకు కొట్టబడిన బండ, మీ కొరకు చేర్చబడిన బండ, మీ కొరకు గాయపరచబడిన బండ. ఆ బండ క్రీస్తే. పత్రికల ద్వారా అపోస్తలులు అంటారు, ఆ బండ క్రీస్తే. బండ అంటే అర్థం ఏంటమ్మా? యేసుక్రీస్తు. మన బండ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు. ఇప్పుడు బైబిల్ భావాన్ని నేను బైబిల్ దాటాలట్లా, బైబిల్ లోపల మాత్రం మీతో మాట్లాడుతున్నాను. బైబిల్ దాటి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. చెప్పడానికి బైబిల్ చరిత్రే చెప్పడానికి నా ఒక జీవితం చాలు. విన్నారండి? ఇంకా బయట విషయాలు నాకు అవసరం ఏముంది? ఇందులో ఉన్న గొప్పతనం మాత్రం నేను చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళి నా బోధ ఎలాగ ఉంటుంది. నేను బైబిల్ దాటి బయటకు వెళ్ళిన నా ప్రసంగాలు ఎక్కడ కూడా. ఎందుకు మా బండ అనగా యేసుక్రీస్తు. బైబిల్లో ఉంది ఆ బండ క్రీస్తే. ఇప్పుడు బండ సందులలో ఎదురున్న పావురమా. పావురం అంటే అర్థం ఏం చెప్పాను? సంఘము. ఇప్పుడు సంఘం ఎక్కడ ఎగరాలట? బండ సందుల్లో ఎగరాలి. సందులు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువు పొందిన గాయాలు. చెప్పండి, యేసు ప్రభువు పొందిన గాయాలు. ఆ బండ పగలగొట్టబడింది, ఆ బండ చేర్చబడింది, ఆ బండ గాయపరచబడింది. యేసుక్రీస్తు అనబడిన బండ. ఇప్పుడు ఆ బండ సందుల్లో క్రీస్తు గాయాల్లో పావురము ఎగిరేది ఉండాలంటాడు సంఘాన్ని. సంఘము పావురం అనగా సంఘం. అమ్మా, పావురము బండ సందులు ఎగిరితే ఏమవుతుందంటే బండ సందులు అనగా క్రీస్తు గాయాలు అన్నాను కదమ్మా. ఆయన గాయాల ద్వారా చిందిన రక్తము పావురమునకు అంటుకుంటుంది. యేసు రక్తము పావురానికి అంటుకుంటుంది. యేసు రక్తం అంటుకుంటే ఏమవుతుంది? పాప క్షమాపణ వస్తుంది. యేసు రక్తం అంటుకుంటే ఏమవుతుంది? విడుదల కలుగుతుంది. యేసు రక్తం అంటుకుంటే పావురం ఏమవుతుంది? చీకటి నుంచి వెలుగులో ప్రకాశిస్తుంది. అందుకే సంఘం అనే పావురం బండ సందులు ఎగరాలి. బండ అనగా యేసుక్రీస్తు, సందులు అనగా ఆ యేసుక్రీస్తు పాపులమైన మన కొరకు పొందిన గాయాలు. క్రీస్తు గాయాల్లో ఎగిరే పావురముగా మనము ఉండాలి. నేను ఒకప్పుడు సినిమా హీరో బాధిస్తాను. నా వెనకాల 20 మంది పోగులు కుర్రాళ్ళు వేసుకుని జిందాబాద్ నడుచుకుంటా తెగ సినిమా ఒకటి అందరూ చూడడం. ఆయనే ఒక్క పొద్దాకి దేవుడు అదొక పిచ్చి మాకు. విన్నారండి? 16వ సారి అక్కడ మూవీస్ వస్తున్నా. గుడివాడ బాలాజీ థియేటర్లో స్టమక్ పెయిన్ వచ్చింది. గిలగల కొట్టుకున్నా. 24 hours పెయిన్ ఏమో నాకు తెలియదు. చనిపోతాను అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ బయటకు వచ్చారు. షోడ తగ్గించి మన లోపలికి వెళ్ళిపోయారు. గోడ కానుకుని పట్టు చేతితో పెట్టిట కుంగిపోయి ఏడుస్తున్నాను. అప్పుడు దేవుడు నాకు చూపిస్తున్నాను. నా బాల్య దశ చాలా చిన్నాను. నా బాల్య దశ చాలా చిన్నపిల్లాడు. విన్నారని? ఈ పిల్లడు కంటే చిన్నాను, చాలా చిన్నాను. నా బాల్య దశలో అది ఆ బొడ్డాడు. ఆ టీషర్ట్ చాలా అందంగా ఉన్నాడు. ఆ పిల్లడు నల్ల ప్యాంట్ వేసి అంతంతా
మా నాన్నగారు ఒక చేత్తో బైబిల్ గ్రంథం పట్టుకుని రెండవ చేత్తో నా చెయ్యి మడిపి పట్టుకుని తనతో పాటు పిల్లల ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కోడూరు గ్రామంలోని సిఎస్ఐ దేవాలయానికి తీసుకుని వెళ్ళాడు మా నాన్నగారు నన్ను. మా నాన్నగారు సిఎస్ఐ సంఘం పెద్ద. మా ఊరు వర్షం వస్తే తెలుగు బురద. నేను చెప్పేది 40-50 ఏళ్ల క్రితం వస్తుంది. విన్నారండి? మా ఊరు ఐదారు రాలేదు. అప్పుడు మా డాడీ ఎస్ఎల్ చదివాడు, మా నాన్నగారు సంఘం నడిపిస్తుండేవాడు. పిల్లల ఒక చేత బైబిల్ రెండో చేత నా చెయ్యి మడిపి పట్టి సన్నిధికి తీసుకుని వెళ్ళాడు నా తండ్రి. పిల్లరా తర్వాత మా పక్కన సండే స్కూల్ దగ్గర అక్కడ పంపించేవాడు. సండే స్కూల్లో బైబిల్ చదివేవాడిని, డ్రమ్ము కొట్టేవాడిని, కంగు కొట్టేవాడిని, కంజీలు కొట్టేవాడిని. అప్పుడు కంగలు డ్రమ్ములు అప్పుడు సాపలేసేవాడిని, గుడి దుడిచేవాడిని, ఐగారు కాళ్ళు నొక్కేవాడిని, పరిచయం చేసేవాడిని. అవన్నీ నాకు ఈ థియేటర్ వరండాలో ఆ తెల్లని గోడ మీద పగలదు మ్యాట్నీ షో, ఆ పేర్లు ఇక్కడ అనవసరం, దాని మీద ఒక ప్రొజెక్టర్ వేసినట్టుగా కనపడుతున్నాయి ఇవన్నీ నాకు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా నన్ను క్షమించు. నా ఎడల నువ్వు బాల్య దశలోనే ఇంత గొప్ప ప్రణాళిక ప్రారంభించావు. తెలియక యవన కాలంలోకి వచ్చిన తర్వాత లోకంలో పడిపోయాను, చెడిపోయాను. నన్ను కాపాడి నన్ను క్షమించి నన్ను బ్రతికిస్తే నేను ఆ మొదటి నా తండ్రి ఏది అలవాటు చేశాడో ఆ దైవ మార్గంలో నడుస్తాను ప్రభు అని ఏడ్చి ఆ రోజు తీర్మానం తీసుకున్నాను. ప్రభు నన్ను బాగు చేశాడు, స్వస్థపరిచాడు, 20 లక్షలు ఎక్కించి మా అడ్రస్ పంపించాడు. పిల్లరా ఆ రోజు చనిపోతాను, నేను బ్రతికాను. అక్కడి నుంచి ఒక నిజమైన క్రైస్తవ బిడ్డగా చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. బైబిల్ గ్రంథం కొనుక్కున్నాను, కొత్త బైబిల్. చక్కగా చర్చికి వెళ్ళి ఒక విశ్వాసం తగిన క్రమాలు పెరిగాయి. మార్పు నుండి చిన్న బిడ్డలాగా ప్రవర్తించడం ప్రారంభించాను. అంతమంది చిన్న బిడ్డలాగా పెద్ద గర్వం, అహంకారం ఏంటంటే ఏంటి 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 చాలా ర్యాష్గా బ్రతికేవాడిని. కానీ చిన్న బిడ్డలాగా మారిపోయాను. అప్పుడు ఎప్పుడైతే మార్పు నుండి చిన్న బిడ్డలాగా నా ప్రవర్తన మార్చుకున్నానో, అవన్నీ మానేశానో, దేవుడు నాకు కృపావరాలు ఇవ్వడం ప్రారంభించాడు. నా పట్ల తనకున్న ఉద్దేశంతో బయలుపరచడం ప్రారంభించాడు. ఇదిగో అక్కడ ప్రారంభించి కవులూరు సిఎస్ఐ చర్చి ఈ యొక్క స్టేజీ మీద వరకు తీసుకుని వచ్చాడు. మన చదివింది పెడితే గుడివాడ సిఎస్ఐ చర్చి ఒక రైల్వే స్టేషన్ దగ్గర, అందులో జర్మనీ హాస్టల్ అని ఉంటుంది. మా నాన్న నా బాల్య దశలో చనిపోయాడు. నన్ను మా ఊర్లో సహోదరు తెచ్చి అక్కడ హాస్టల్లో చేర్చింది. 10 వరకు హాస్టల్లో ఉండి చదువుకున్నాను. 10th కూడా నేను పాస్ అవ్వాలి. తప్పాను. మీరు ఎవరికి చెప్పనంటే ఎన్ని తప్పని చెప్తాను, ఎవరికి చెప్పండి. ఎందుకంటే ఎవరు తప్పిన వాళ్ళు ఉంటారు. నాన్న నేను కూడా తప్ప ఎందుకు బాధపడుతున్నాను, ఒక నేను ఏం తప్పాను, మ్యాథ్స్ అవుతాను, నేనేం తప్పాను తెలుసా, నేను తప్పాను, తెలుగు ఒకటే పాస్ అయ్యానమ్మా. అటైతే నువ్వు చెప్పాల్సింది అన్న సాక్ష్యం. మనం ఒకటే తెలుగు ఒకటే పాస్ అయ్యాం, అది మన బతుకు. కానీ ఎప్పుడైతే మార్పు నుండి చిన్న బిడ్డగా లోకంలో జీవించడం ప్రారంభించానో, ప్రభు హెచ్చించడం మొదలెట్టాడు, బలపరచడం మొదలెట్టాడు, పరిచర్య బాధ్యతలు ఇచ్చాడు, ఓన్ మినిస్ట్రీ ఇచ్చాడు, ఓన్ ట్రస్ట్ సోషల్ వర్క్ చేసే భాగ్యం ఇచ్చాడు. టెలివిజన్ ద్వారా ప్రపంచ తెలుగు క్రైస్తవ పరిచయం కృపనిచ్చాడు. తెలుగు తప్ప ఏ భాష రాను నేను 10 దేశాలు వెళ్ళి తెలుగు సంఘాలలో, ఇంగ్లీష్ సంఘాల్లో వాక్య పరిచయం చేసి వచ్చే కృపనిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడిది భాగ్యం? మార్పు నుండి ఎప్పుడైతే చిన్న బిడ్డలాగా నా ఆత్మీయ యాత్ర ప్రారంభించానో, అప్పుడు దేవుడు ఒక్కొక్క మెట్టు దేవుడు అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. స్తోత్రం కలుగుతారు. మార్పు చెందకుండా సినిమాలకు బానిస నుండి 20 మంది మా ఫ్రెండ్స్ పోకిరి కొరవేసుకుని తిరిగినంత కాలం నాకు ఏ అభివృద్ధి లేదు. వాస్తవం నా జీవిత చరిత్ర చెప్తున్నాను. ఎస్, కానీ దేవుడు మార్పు నుండి చిన్న బిడ్డగా జీవితం ప్రారంభించిన తర్వాత దేవుడు ఆస్వాదించడం మొదలెట్టాడు. బ్రదర్ సిస్టర్, ఆలోచించండి. ఇప్పుడు ఈ సంఘం అనే పాములు ఎక్కడ ఎగరాలంటే బండ సందులలో ఎగరాలి. ఎక్కడ ఎగరాలమ్మా? బండ సందులలో ఎగురు నా పావులమ్మ. పేటు బీటలను ఆశ్రయించు నా పౌరమ. బండ అనగా క్రీస్తు, సంతులు అనగా గాయాలు. ఈ క్రైస్తవ సంఘము యేసు క్రీస్తు గాయాలు ఎగరాలి. పేటులను ఆశ్రయించడానికి అర్థం ఏంటంటే, పేటు అనగా శరీరము అని అర్థము. క్రీస్తు శరీరమును, ఆయన గాయాలని సంఘం అనే పావురం ఆశ్రయించాలి. ఎప్పుడైతే బండ సందుల్లో పావురం అనే సంఘం ఎగురుతుందో ఆయన రక్తం అంటుకుంటుంది. ఎప్పుడైతే బీటలనే క్రీస్తు దేహం యొక్క గాయములను ఆశ్రయిస్తుందో పిల్లరా ఆయన రక్తంతో కడగబడుతుంది. అప్పుడు సంఘములో నూతనత్వం ఏమొస్తుందంటే, మార్పు నుండి చిన్న బిడ్డ వంటి అనుభవం వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి. పొద్దుపూట బడికి వెళ్ళినప్పుడు కొట్టుకుంటారు. సాయంత్రం ఇద్దరు ఒకటి మీద ఒకటి చేసి కలిసి చెప్తారు. ఎందుకని? వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళలో పగ. ఇద్దరు పెద్దవాళ్ళు విన్నారండి. శనివారం అరుచుకున్నారు. ఇద్దరు గురి మానేశారు. ఇద్దరు అమ్ముడు వాళ్ళే. ఇద్దరు గురి మానేశారు. తర్వాత వారం మొత్తంలో కోపంతో తర్వాత వారం కూడా రావాలి. ఇద్దరు అమ్మ జరిగింది చెప్తాను.
ఒకే ఇంటి పెట్టాడు, తోడుకోవడం అంటే అన్నదమ్ముల పిల్లలు భార్య, ఇద్దరికి నష్టం, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్ల తీసుకునేవాళ్ళే. చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళ దాకా వెళ్తారు, ఇద్దరు వస్తున్నారు, ఇద్దరు కూడా మారేస్తారు. 2 నెలలు బాగా తీసుకోవాలి. బాధేసి అయ్యగారి ఇంటికి వెళ్ళి శనివారం వెళ్ళి, అమ్మ ప్రార్థనకు రండి మీతో మాట్లాడాలి అక్క అంటే, ఏంటంటే ఏం లేదక్క మీ ఇద్దరు సమాధాన పడతారు, 2 నెలలు ఇప్పుడు రేపు ఆదివారం వల్ల తీసుకోవాలంటే వత్తలేండి. వత్తం కాదక్క, నువ్వు ఆమెకు క్షమాపణ చెప్పాలన్నప్పుడు ముందు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అందయ్యా నువ్వు బాధపడుతూ నేను కష్టాన్ని సమాధానించి పెడతానయ్యా, నాకు బాధ ఉంది, 2 నెలలు ప్రభు బాధ కోల్పోయి నేను సమాధాన పడతాను అక్కడ, నువ్వు చిన్న బిడ్డగా మారిపోయింది అలాగే నేను ఖచ్చితంగా సమాధానం పడతాను అక్కడ, నువ్వు పెద్ద నువ్వే ముందు సారీ చెప్పాలన్నా నేనే చెప్తానయ్యా. తర్వాత పాస్టర్ గారు చిన్న తోడుకోవడం ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళారు, వందనాలు మీ అన్ని కూర్చోండి, ఏంటంటే ఏం లేదని మీ ఇద్దరు సమాధానం లేదు కదా, 2 నెలలు ఇద్దరు బల్ల కోల్పోయారు, ఈ రోజు శనివారం క్రమంలో మీరు ఇద్దరు సమాధానం పడాలి. అక్క దగ్గరికి వెళ్ళొచ్చా, నీకు కూడా చెప్తున్నా, అక్క నీకు క్షమాపణ చెప్పింది, నువ్వు కూడా అక్క క్షమాపణ చెప్పు, సమాధాన పడమంటే ఏమేమందో తెలుసా, అన్నయ్య నీకేం తెలుసు అన్నయ్య, ఆ అన్న మాటలు ఇంకా నా కడుపులో దేవేత్తనే తెలుసా అన్న, ఏమి అత్తనే అంటన్నా, ఓకే నాకు అర్థం కాలేదు బ్రదర్, దేవేటి ఏంటో తెలియకోసారి ఎక్కడ యాక్టివ్ ఉండే తమ్ముడు గూగుల్లోకి వెళ్ళి దేవేటి అని పట్టవాలి, ఆయన దేవేటి కూడా ఏం రాలేదని అన్నాడు, గూగుల్ కూడా అందలేదండి దేవేటి అంటే, గూగుల్ కన్నా ఏముంది సార్ ఇవాళ, గూగుల్ మ్యాప్తో వచ్చేసాను మీ ఊరు, గూగుల్ పడితే ఇట్లా దేవేటి అంటే ఆమె దేవేస్తుందంట, 2 నెలల నుంచి దేవేస్తుందంట, మరి ఏం చెట్టు పట్టుకుని దేవుకుంటాం లాగా నాకు అర్థం కాదు. నేను అర్థం కదమ్మా, తప్పు ప్లీజ్ అమ్మా, నీకంటే పెద్ద నీకు క్షమాపణ నువ్వు కూడా చెప్పంటే, నీకు తెలియదు అండి అసలు, నీకు తెలియదులో ఊరుకో అంటే, ఇక నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి, అమ్మా దైవ పిల్లలకి తగ్గదమ్మా, మనం పొందిన రక్షణ విలువలేంటమ్మా, దేవుని బిడ్డగా మనం కక్ష కోపం పగ ఉంచుకోకూడదు, సూర్యుడు అస్తమించినప్పుడు నీ కోపం అస్తమించాలమ్మా, దేవుని వాక్యం ఎన్నిసార్లు విన్నాను అన్నప్పుడు మాట్లాడుతుంటే కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. మేము కొంతమంది ఏడితే కరిగిపోతారు, ఏమనుకున్నా నేను వేడబోతాను చెప్తా శ్రమాపణ అందరు. శనివారం ప్రార్థన అంతా అయిపోయిన తమ్మ మీరు అందరూ వెళ్ళిపోమంటే అందరూ వెళ్ళిపోయారు. తలుపు దగ్గరికి వీళ్ళతో మన ఉన్నారు, తలుపు దగ్గర వీళ్ళు మామూలు మాకు పోయి సంఘ తలుపు వేసి వెళ్ళిపోకుండా కిటికీ నుంచి ముగ్గురు నలుగుతుంది చెప్తున్నారు, తలుపు మెల్లిగా తీసుకొని తగ్గుతుంది చెప్పలేదు, అమ్మ మీరు వెళ్ళండి అమ్మ దండ బిడ్డలు పంపించేసి, అక్క నువ్వు క్షమాపణ పెద్ద అని చెప్పింది, అమ్మ నన్ను క్షమించే సహోదరు నాదే తప్పురా పెద్దంతో నన్ను క్షమించని చేతులు పట్టుకుంది, అయిపోయింది అమ్మ ఇప్పుడు ఏం చెప్పాలిగా, అమ్మ నువ్వు క్షమాపణ చెప్పరన్న అంటే ఏం చేతులు పట్టుకుని టాని పెట్టి నన్ను క్షమించు, అయినా నా ఆత్మీయ తండ్రి ఏడుతున్నాను చెప్తున్నా కదా క్షమాపణ, లేకపోతే నీకే విషయం క్షమాపణ వాళ్ళు వెళ్ళిపోయిందమ్మ బయటకు తీసుకుని బయటకి. అక్క ఇది కథ కదా, అక్క రియల్ స్టోరీ, దిస్ ఈస్ రియల్ స్టోరీ ఇన్ మై మినిస్ట్రీ, చెప్పండి మై మినిస్ట్రీ, చెప్పండి దిస్ ఈస్ మై మినిస్ట్రీ స్టోరీ. దేవుడు స్తోత్రం, ప్రభు ఆదరిస్తాడమ్మా అప్పుడప్పుడు మనల్ని. ఒక పల్లవ పాడదాం, చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోగువాడు, పాడదాం, చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోగువాడు, సత్యమాగు పడమా, సత్యమాగు మార్గమేసే దేవుని యందుని. నన్ను ఆర్కెస్ట్రా రావాల్సిందే, పాట పాడి ఇప్పుడు ముగిస్తా, ఫస్ట్ పాటలో ఆర్కెస్ట్రా ఉండాలి. ప్రాణమా అందరు స్తోత్రం చెప్పండి. ఇందాక నేను రాగానే ఫస్ట్ ఆర్కెస్ట్రా పోటీ ఎందుకని చక్కగా వాయిద్యం, ఎందుకంటే నా పాట కొడతారని నా బాధ, మైకోలు పోటీ ఎందుకని నాకు ఎక్కువ అయ్యి పెడతారు బేసులు పెడతారని నా బాధ, మిమ్మల్ని పోటీ ఎందుకని మధ్యలో లేచి వెళ్ళిపోండి ఆఖరిగా తింటారని నా బాధ. నేను పొగిడినందుకని మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి అందరూ. దేవుని స్తోత్రం చెప్పగలను. నేను ముగించేస్తా, పాట పాడి ముగిస్తా, ఓకే, వాక్యానికి సంబంధించిన పాట నేను రాసుకుంటాను. కాబట్టి ఈ సంఘం ఎప్పుడు మార్పు నుండి చెడపెట్టడం వంటి వారు అవుతారంటే, పిల్లరా యేసుక్రీస్తు గాయాల విలువ తెలిసినప్పుడు, బండ సందులనే క్రీస్తు గాయాల్లో ఎగిరే పావురముగా క్రైస్తవ సంఘముగా నువ్వు ఉంటే ఆయన రక్తంలో కడగబడతావు. ప్రేత పీటలను ఆశ్రయించుట అనగా యేసయ్య దేహము నలగబట్టబడిన ఆయన దేహమును ఆశ్రయించే పావురముగా నువ్వు ఉంటే ఆయన రక్తంలో కడగబడతావు. ఎప్పుడైతే ఆయన రక్తంలో నువ్వు కడగబడతావో అప్పుడు నువ్వు మార్పులో చెందిన చిన్న బిడ్డ వలె నూతనత్వంలోకి నువ్వు వెళ్ళిపోతావు. చప్పట్లు కొట్టాలి చెప్పండి, హల్లెలూయా. కాబట్టి పిల్లగా ఇప్పుడు మూలవాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 18:3 చదువునా.
మార్పు నుండి మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు. చెప్పండి, మనం ఏం చేయాలమ్మా? మార్పు నుండి బిడ్డల వంటి వారు. ఎప్పుడు మారుతావు? క్రీస్తు శ్రమలు అర్థమైనప్పుడు నువ్వు మారుతావు. క్రీస్తు త్యాగం నీకు అర్థమైతే నువ్వు మారుతావు. నీ మనోనేత్రాలు మూయబడినంత కాలం నువ్వు మారలేవు. కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు, క్రీస్తు ఎవరి కొరకు శ్రమ పడ్డాడు, క్రీస్తు ఎవరి కొరకు శిక్షించబడ్డాడు, యేసు క్రీస్తు ఎవరి కొరకు తన రక్తమంతా ఆకలి పట్టు చెందించాడు, అవగాహన ఉన్నప్పుడు, గ్రహించినప్పుడు నువ్వు మార్పు చెందుతావు, చిన్న బిడ్డ వంటి వారు అవుతావు. ఎప్పుడైతే నువ్వు మార్పులు చెంది చిన్న బిడ్డ అవుతావో అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశం. అంటే దేవుని రాజ్యం అంత ప్రాముఖ్యమైనదా? ఎస్, దేవుని రాజ్యం ప్రాముఖ్యమైంది. ఆ రాజ్యం కొరకే ప్రపంచంలో సకల క్రైస్తవ సంఘం సిద్ధపడుతున్నది. ఈ లోకంలో ఏదో ఏదో సాధించాలని కాదు కాదు కాదు. యేసు ప్రభు చూడండి, ఈ లోకంలో 33వ సంవత్సరం జీవించినప్పుడు ఆయన సేవ ప్రారంభిస్తున్నప్పుడే ప్రారంభమే ఏమని పలికాడో తెలుసా? ప్రారంభ సువార్త ఏం చెప్పాడో తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. 4:17 చదవమా? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందడం చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. స్తోత్రం చెప్పాలి అందరూ. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త చదవండి. యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించినప్పుడు, మినిస్ట్రీ ప్రారంభించినప్పుడు ఆయన పలికిన ప్రతి ప్రారంభ వాక్యం ఏంటంటే తండ్రి రాజ్యం సమీపం ఉంది, పరలోక రాజ్యం సమీపం ఉంది, మీరు మారాలి, మీరు రక్షణ పొందాలి, మార్పు చెంది మీరు చిన్న బిడ్డల వంటి వారు కావాలి. బ్రదర్ సిస్టర్, బాప్తిసం ఇచ్చి యోహాను సువార్త ప్రకటించినప్పుడు దేవుని రాజ్యం సమీపం ఉంది, మారు మనసు పొందమని ప్రార్థించారు. కనుక సహోదరి సరుడా, ఆయన రాజ్యం కొరకు మనం మారాలి. ఈ లోకంలో ఆశీర్వాదాలు, జీవులు, మేలుల కోసం కాదు, దేవుని రాజ్యం కోసం మనం మారాలి. అందరూ లేచి నిలబడి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా జీవితంలో నేను కూడా నామకార్థమైన వ్యక్తి. ఏది చెప్పే కదా, సినిమా హీరోకి బానిసం ఉండి లోకంలో పాపంలో చెడిపోతున్నప్పుడు ప్రభు నన్ను పట్టుకున్న తర్వాత నేను నామకార్థంగా ఆరాధించాలని గ్రహించి నా పాప జీవితంతో ఒప్పుకుంటూ ఒక రోజు ఏడ్చి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనతో ఒక రోజు ఒక పాటగా నేను రాసుకున్నాను. యేసయ్యా 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 క్షమించుము క్షమించుము యేసయ్యా అనే పాట మనం పాడుకున్నాం. యేసయ్యా, అందరూ కళ్ళు మూసుకొని విశ్వాసంతో పాడండి, పశ్చాత్తాపంతో పాడండి, పాటలో భావాన్ని నెమరు వేసుకుంటూ పాడండి, మార్పు చెందండి. ఈ పాట 3వ చరణం అయ్యేలోపు మీ మనసులో మారిపోవాలి. చిన్న బిడ్డలుగా మీరు మార్పు చెందాలి. యేసయ్యా 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 క్షమించుము క్షమించుము యేసయ్యా. ప్రార్థన, యేసయ్యా 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 క్షమించుము క్షమించుము యేసయ్యా 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 క్షమించుము క్షమించుము యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ ప్రభువా నన్ను క్షమించమని వేడుకుందాం. నా పాపాలు క్షమించు ప్రభు అని అడుగుదాం. నా అవిధేయతలు క్షమించు ప్రభు అని అడుగుదాం. నేను మార్పు ఉంది, చిన్న బిడ్డలాగా ఉన్నాను ప్రభు అని అడుగుదాం. అందరూ దయచేసి ప్రేయర్ఫుల్గా ఉందాం, ప్రేయర్ఫుల్గా ఉందాం, ప్రేయర్ఫుల్గా ఉందాం. పాపములో పడిపోతినయ్యా, లోకమునకు లోబడితినయ్యా,
మాట్లాడాడు పాస్టర్ గారు. ఈరోజే నా జీవితాన్ని దేవుని సమర్పించుకుంటున్నాను. ఒక నిజమైన క్రైస్తవ బిడ్డగా, మార్పు చెందిన బిడ్డ, చిన్న బిడ్డల వంటి వ్యక్తిత్వాన్ని కలిగిన బిడ్డగా, మార్పు చెంది చిన్న బిడ్డల వలె దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకడానికి ఈ రాత్రి నేను పరివర్తన చెందడానికి ఇష్టపడుతున్నాను. ఈ సభలో నా పరంగా దేవుడు పెట్టించాడయ్యా. ఈ రాత్రి దేవుడు సూటిగా తేటగా నాతో మాట్లాడాడు. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవాడు మీ గురించి పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా ఉన్నారు మీరు? అలాగే పాస్టర్ గారు, నేను ఒక కార్యం కోరుకున్నానయ్యా, దేవుడు నాకు ఆ కార్యం చేయాలని ప్రార్థన చేయమన్న వాళ్ళు కూడా ఒకసారి మీ గురించి పైకెత్తండి. అలాగే పాస్టర్ గారు, నేను ఒక బలహీనత కలిగి ఉన్నానయ్యా ఈ మీటింగ్ లో. నా దేవుడు ఆ బలహీనత నుంచి నన్ను విడిపించాలని ప్రార్థన చేయమనేవాడు మీ గురించి పైకెత్తండి. అలాగే మీలో ఎవరైనా పాస్టర్ గారు ఇదిగో నేను నా కుటుంబంలో ఒకరు మారాలని కోరుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయమనే వాళ్ళు ఒకసారి మీ గురించి పైకెత్తండి. ప్రార్థన చేస్తున్నాను. అలాగే పెట్టమ్మా. నీకు నమ్మకం ఉంటే చాలా విశ్వాసంగా ఏకీభవించు. నాకు నమ్మకం ఉంది నా దేవుడి మీద. ఈ రాత్రి చేయెత్తిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. అలాగే వచ్చాక నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. చేతులు అలాగే ఉంచండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీకే వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి యోగా గోత్రపు సింహగర్జన సందేశంతో ప్రభావితులై వారి కుడి చేతిని ఎత్తి నేను మార్పు నొంది చిన్న బిడ్డలైతే బ్రతుకుతాను, శత్రువును సైతం క్షమిస్తాను, నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమిస్తాను, నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా వారిని క్షమించి ప్రేమించి దేవుని ప్రేమకు ప్రతిరూపంగా నేను బ్రతుకుతానని, ఒక చిన్న బిడ్డ వల్ల మార్పు చెంది జీవిస్తానని ఎంతమంది తీర్మానం తీసుకున్న వారు చేయెత్తారో యేసు నామములో వారి తీర్మానంపై వారు బలపరచబడుదురుగాక. ఎంతమంది చేతులెత్తి ఒక కార్యం కోరుతున్నారో నజరేయుడైన యేసు నామములో వారు కోరుకునే కార్యములు జరుగునుగాక. ఎంతమంది చేతులెత్తి ఒక బలహీనత నుంచి విడిపించబడుతున్నారో సర్వశక్తిమంతుడైన దేవుడు వారి బలహీనతల నుంచి విడిపించునుగాక. అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు బిడ్డలందరి పట్ల జరిగించమని మీటింగ్కి వచ్చిన వందలాది మంది ప్రజల్లో 190 మందికి పైగా చేతులెత్తి వాక్యానుసారమైన జీవితాన్ని ఆశిస్తున్నారు. వారిని మీ సాక్షులుగా వాడుకోమని, ఈ సంఘములో మీకు మహిమకరమైన పాత్రలుగా వాడుకోమని, ఈ గ్రామంలో అనేకులకు ఆకర్షణీయమైన మంచి వాక్యానుసారణ భక్తులుగా అభిషేకించమని, తిరిగి వెళ్ళే బిడ్డలందరూ ప్రయాణాలకు తోడే ఉండమని, రేపు రాత్రి కూడా ఇంతకంటే ఘనముగా సభ జరిగించమని, జాన్ రాఘవయ్య గారిని, కృపమ్మ గారిని, వారి కుటుంబాన్ని, వారి భవిష్యత్తు ప్రణాళికలను, వారి పరిచర్లను, రమేష్ గారిని అందరూ మీరు దీవించి అనేక మేలులతో నింపమని, సౌండ్ సిస్టమ్ భద్రంగా ఆపరేట్ చేస్తూ నాకు సపోర్ట్ చేసిన బిడ్డలను దీవించమని, సంగీత పరిచర్య నాకు సహకారాలు అందించిన బిడ్డలను దీవించమని, రిఫరెన్సులు చదివి సహకరించిన తమ్ముడు గారిని దీవించమని, పరిచర్యలో సహకరించిన ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ 3 సార్లు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాం. చిన్న రిక్వెస్ట్ అండి. నా పేరు జడా జాన్ రాజు, జాన్ అని అంటారు. నా పరిచర్యల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మీలో నేను చాలామంది మంచి ఆత్మీయుల్ని, ప్రేయర్ఫుల్ పర్సన్స్ నేను చూస్తున్నా. అయ్యగారు, అమ్మగారు మొదలుకొని రమేష్ అయ్య గారితో పెద్దగా మాట్లాడాలని నాకు అయ్యగారు ఇస్తుంది, కానీ ఆయన మంచి దైవజనులు. మీలాంటి మంచి ఆత్మీయులు నా కొరకు ప్రార్థన చేస్తే నాకు మంచి ఆరోగ్యం, నా ప్రయాణాల్లో క్షేమం, పరిచర్యలు విజయాలు కలుగుతాయి. 58 ఇయర్స్ ఇప్పుడు నాకు. రీసెంట్గా టైఫాయిడ్ ప్లస్ మలేరియా ఫీవర్ వచ్చి ప్రజెంట్ కూడా పత్యంలో ఉన్నాను. దేవుడి కృప, మీ ఊర్లో తినేసాను నాన్ వెజ్ వాళ్ళు. దేవుడి కృపే కదండి. రైట్, అందరూ అల్లి చెప్పండి. ఈరోజు చెప్తున్నాను, ఉదయం పాస్టర్స్ మీటింగ్ ఇవాళ ఎక్కడ
ఓకే, ప్లీజ్ నా ఆరోగ్యం కోసం మీలాంటి వాళ్ళందరూ ప్రార్థన నాకు కావాలి. ఇంకా ఎన్నో చోట్లకి వెళ్ళి సభలకు వెళ్ళి వాక్య పరిచయం చేయాలి. ఒక డ్రైవర్కి జీతం ఇచ్చే డ్రైవర్ని పెట్టుకోలేని వ్యక్తి నేను. ఎందుకంటే ఒక డ్రైవర్కి ఇచ్చే 15,000-16,000 జీతం ఉంటే కొంతమంది విధవరాళ్ళకి అనాథ బిడ్డలకు అన్నం పెట్టవచ్చు అని నా కోరిక. ఇంకా తోలుకులు ఓపుకుంది కదా. అందుకే జానన్న చారిటబుల్ ట్రస్ట్ అనే పరిచయం స్థాపించి 5 నుంచి 6 సంవత్సరాలు హాస్టల్ రన్ చేశాను, అనాథ పిల్లల హాస్టల్ గుడివాళ్ళు. తర్వాత నాకు స్పాన్సర్స్ లేక ఆపేశాను. ఉంటే బాగుండేది, ఇప్పటికి అది కంటిన్యూ అవుతుండేది. ట్రస్ట్ పేరు మీద 2002 నుంచి సేవలు చేస్తున్నాను. అప్పుడు ట్రస్ట్ పేరు లేదు. 2005 నుంచి పేరు పెట్టాను. 2008లో రిజిస్ట్రేషన్ చేశాను. ఏ ఫండ్స్ ఉండవు నా అకౌంట్లో, ఏం పడవు. నాకు వచ్చే కానుకలు, నేను స్పీకర్కి వెళ్ళి చోట వచ్చే కానుకలు, మా సంఘాల బిడ్డలు ఇచ్చే దర్శనం భాగాలు, నేను నా టీవీ అభిమానులు ఇప్పటికీ ఒక 5-6 ఎక్కువ మంది ఒక 5-6 కానుకలు ఇస్తుంటారు. అవన్నీ దాంట్లో 20% తీసి ఇప్పటికీ పేదలకు సేవలు చేస్తున్నాను. మొన్న ఈమెయిల్లో కూడా దగ్గర 20 మందికి రైస్ బ్యాగులు అయి పంచాను. నాకు ఆ సేవ చేయకపోతే తృప్తి ఉండదు. వాక్యం చెప్పడం గొప్ప కాదు, ప్రేమను పంచడం ఇంకా గొప్ప. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. యేసుప్రభు ఏ ఆయుధంతో ప్రపంచాన్ని జయించాల, ప్రేమతో ప్రపంచాన్ని జయించాలి. దేవుని ప్రేమ మనం పంచకపోతే మన భర్త అయిన యేసుప్రభు ఎదుటి మనం నిలిచినప్పుడు మన భక్తి తగిన ప్రతిఫలాలు పొందలేం. మన భక్తి ఆయన ప్రేమను పంచకపోతే సంపూర్ణం కాదు. ఇది మీరు గుర్తుంచుకోండి. అందుకే నేను చాలామంది ఎందుకు బ్రదర్ మీకు ఆ ట్రస్ట్ సేవలు, సొంత మందిరాలు లేవు, సొంత ఇల్లు ఇప్పటికీ అద్దెకుంటున్నాను ఎందుకు అంటారు. నో సార్, నేను అది చేయకపోతే నా దేవుడి ప్రేమ నేను క్రియారూపంలో చూపించకపోతే నా పరిచయకి విలువలేదు సార్. ఇప్పుడు కూడా సోషల్ వర్కర్తో విస్తారణ చేస్తున్నాను. నాకు వచ్చే దానిలో 20% తీసి 10% పేదవాళ్ళకి, అనాథ పిల్లలకి, వికలాంగులకి, విధవరాళ్ళకి, వృద్ధులకి పంచుతాను. 10% పేదోళ్ళు చిన్న గ్రామాల అయ్యగారులు, అమ్మగారులు కలిపి చేస్తూ ఉంటాను. ఇది నా పరిచర్య. మీ పేర్లకు గుర్తు చేసుకోండి. అలాగే మా అబ్బాయికి అప్పగించిన సంఘాల్లో కింద ఇల్లు పైన ఇంతవరకు ఇల్లు ఇప్పటికీ అద్దెగా ఉన్నాం. సొంత ఇల్లు లేదండి. ఎందుకు వచ్చింది చాలామంది కొంచెం అవమానంగా, ఎందుకని నువ్వు దేశం అంతా ప్రపంచంలో తేవడకాలు భార్య పిల్లలు రోడ్డు మీద పెట్టి అలాగేదని చేయవని ముఖం మీద అన్నవాళ్ళు ఉన్నారు. ప్రేమించన్నారు, గద్దించన్నారు, ఏదన్నామని. దాని కొరకు ఆలోచించి రీసెంట్గా ఒక 30 lakhs లోన్ తీసుకొని కింద ఇల్లు, అబ్బాయికి పైన ఆ ఊరి ప్రజలకు మేలుగా ఒక నిర్మాణం చేస్తున్నాను. అది ఇప్పుడు 2.5 years. ఇప్పటికి 51 lakh అయింది. ఇంకా పూర్తి అట్లా ఆగిపోయింది. దానికి ఇంకా నేను అప్పు చేస్తే కట్టే శక్తి లేదు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మీరు ఎవరెవరిని ఇవ్వాలని కాదు, నన్ను క్షమించండి. మీలో చాలామంది మంచి ప్రేయర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు. మీ ప్రార్థన నాకు విజయాన్ని ఇస్తుంది. ఈ రోజు నుంచి నా పరిచర్లో ప్రతి విషయంలో ప్రభు నాకు సహకరించాలని, నాకు సహాయం చేయాలని, దాతలు లేవనెత్తాలని, నా ఆశయాలు నెరవేర్చే కృప దేవుడు నాకు ఇవ్వాలని మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. అలా గుడివాడలో కూడా 5 cent ల్యాండ్ తీసుకున్నాను. అది అగ్రిమెంట్ చేసి 5 lakhs ఇచ్చిన 20వ తారీఖు రిజిస్ట్రేషన్. అది డబ్బు అంతకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. మళ్ళీ మే నెలకు వాయిదా వేసాను. అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అయిపోతే 5 lakhs మిస్ పోతే అది చాలా కష్టపడ్డాను. అందుకని ఆ రిజిస్ట్రేషన్ కావాల్సిన దేవుడు వాళ్ళు వచ్చాను. ఎందుకంటే అయ్యగారిలో మంచి దైవత్వం చూశాను, కొత్తమ్మ గారిలో మంచి ఆత్మీయ చూశాను. వారు ఇలా ఉన్నారంటే సంఘం ఎంత ఆత్మీయంగా ఉంటారో అంచనా వేస్తాను. అందుకని అన్ని చోట్ల చెప్పను నేను ఈ విషయాలు. మీ ప్రేయర్ నాకు అవసరం. మీరు బాగా ప్రేయర్ చేసేవాళ్ళు ఉన్నారు. నన్ను మీ బ్రదర్గా, మీ బిడ్డగా భావించి ప్రేయర్ చేయండి. ప్రభు చిత్తంతో ఒకసారి మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. అది ఆయన చిత్తం తర్వాత మనం అందరం అక్కడ కలుసుకున్నాం. ఆయన కృప మనందరూ తోడై ఉండను గాక. థ్యాంక్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఒకసారి అయ్య గారికి చప్పట్లు కొట్టి చాలా సంతోషం. మంచి వర్తమానం అందించినటువంటి, ఉజ్జీవంగా, ఆత్మీయంగా దైవిక వర్తమానం అందించిన మరి జానన్నకు నా తరఫున, మా యొక్క సంఘ పెద్దలు, సంఘము కమిటీ అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నేను ఫోన్ చేయగానే అనారోగ్యంతో నాన్నారు. అయినా సరే దేవుడు నాకు ఇచ్చిన బలము, శక్తిని బట్టి నేను తప్పక వస్తానన్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు దేవుడు మన మధ్యకు నడిపించి, మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే మీరు పరలోక రాజ్యానికి ప్రవేశించరని తన లేఖనముతో, తన సేవకుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఈరోజు మనం అందరం అయ్యగారి కొరకు, అదేవిధంగా ఆత్మీయమైనటువంటి సేవలో, సామాజిక సేవలో మరి వారు ఎంతగానో వాడబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని
రీతిగా బలపరిచి ఇంకా ముందుకు నడిపించాలని మనం అందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. అయ్యగారి ప్రతి పరిచర్య కొరకు, వారు తలపెట్టిన ప్రతి కార్యం కొరకు, వారి ఆలోచన, వారి ప్రణాళికలన్నిటి కొరకు వ్యక్తిగతంగా మనం అందరం వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి దేవుడు అయ్యగారి నోటి ద్వారా పలికించిన ప్రతి మాట, ప్రార్థన చేయమని ఏమైతే మనకు విజ్ఞాపన చేశారో అవన్నీ కూడా త్వరలో నెరవేర్చబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. రమేష్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. రేపు చివరి దినము, 3వ దినము, ఆఖరి రోజు. అందరం కూడా పెద్దల కడే ఈ యొక్క స్థలం యొద్దకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. రేపు 3వ దినపు కూటములో మరి దేవుడు తన సేవకుని బలంగా ఇదే రీతిగా మరి నిలబెట్టుకొని వాడుకునేలాగున ప్రార్థనలు చేయండి. వాతావరణం కొరకు, రేపు జరిగినటువంటి మరి భోజన కార్యక్రమం కొరకు దేవుడు అన్నిటినీ సమకూర్చాలని, అన్నీ సజావుగా దేవుడు జరిగించాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి అలాగనే ఉండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడు అయిన మా ప్రభువా, సర్వాధికారి అయిన మా యేసు ప్రభు, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఈ 2వ రాత్రి కాల సమయంలో జరిగిన ఆరాధన అంతటిని బట్టి ప్రభువా నీకు నిండు వందనాలు, స్తోత్రాలు.